మీ షాప్ లో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది? అసలు సిసలైన నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని. ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినచూడండి సార్, మీకే తెలుస్తుంది. ఒరే ఒక స్వీట్, పెద్ద ఆర్డర్లకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే. బస్ స్టాండ్ పక్కన 10వ నెంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ. కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు. ఓ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు ఏంటి సార్, పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికెందుకురా తొందర, ఎదరకంత చిందర వందర. ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా, ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు కానీ ప్రొపరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క, ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో. మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ప్రొపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. లాభం లేదు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి, కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్, ప్రొపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండలో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరేటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరేటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలగటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయినట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? యం. కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు, నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది, ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద సేల్స్ మెన్. రేపే వచ్చి డ్యూటీలో చేయండి. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, మీ నలుగురు కలిసి ఈ నెలలో 6 డజన్ ఆర్డర్లైనా తీసుకోలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? సోపులకు కానీ, పౌడర్లకు కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీసుకోవాలి? అదిగా సార్, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది, పని జరగడం కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్తగా ప్రకాష్ నగర్ లో 4 ఆర్డర్లు, శ్రీరామ్ నగర్ నుంచి 15 ఆర్డర్లు తీసుకొచ్చాను. వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు తొక్కుతున్నారు. మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అల్లరి చేసే అవకాశం ఉంది. గుడ్. సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి. జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర శిష్యారకం చేయండి అయ్యా. వెళ్ళండి సార్. ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు. ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు. వెరీ గుడ్. అది సరే కృష్ణ, మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి వల్ల ఒక్క ఆట కూడా తెలియపోతున్నారు. మరి నువ్వేమో నెలకు 30-40 ఆటలు తీసుకొస్తున్నావు. ఏమిటయ్యా నీ టెక్నిక్? నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్. ఓరి సౌజ్ఞలో చెప్తావా? అది కాదు సార్,
నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా. మీరు కూడా నాతో పాటు రావచ్చు. కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్లా నా వెంట వచ్చారనుకోండి, వీడు సన్నా సేల్స్ మెన్ రా, వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంటేసు తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ ను అనుమానించే అవకాశం ఉంది. అమ్మో, మరైతే ఎలాగయ్యా రావటం? మీరేమీ అనుకోకపోతే నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏమిటయ్యా అది? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లని ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా. అలాగే నిలబడతానులేండి. సార్, మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరేయ్, నన్ను ఊరే అంటావా? పోతరాజు, బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏమండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గులో వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి. నేను నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ, లేకపోతే నేను తీసుకురావాలా? కదా పోతరాజు, ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును, నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏమిటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా, మిమ్మల్నే సార్. ఓహో, ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. ఆ, అరే రే, ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడిగా? మొహాన్ని పట్టి అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ బాబర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా. మీరిప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు మూసుకుని నిలబడు. ఒరే, ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురా. ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. నేను వెతవనా? నువ్వు బాయ్వి కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్, మీ ఫేస్ చూస్తుంటే చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్? అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి. నిజంగా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్ సాలెడ్? వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా. 6 నెలల్లో ఆడది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయల సరుకు వాడు గంట కట్టావు. అవును, అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమన్నా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చిత్త కొట్టేశారు. నాతో ప్యూర్ వేషం వేయించితే వెంచావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగజేసావయ్యా. సరే కూర్చో. పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చోవయ్యా. ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు. అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి మీ కుటుంబ పరిస్థితి? సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు. పోనీ తలనొప్పి తెప్పించకుండా క్లుప్తంగా చెప్పబోయా. అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు 3. మా అమ్మ దైవభక్తి, ఎదుటి వాళ్ళ మీద అభిమానం, ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి. ఇకపోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు, తాన్సేన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం. తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ, తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు. దాంతో భయపడిపోయి ఆయన బాత్రూమ్ లోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు. ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది.
పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాట్లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు. ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి. ఏమిటి సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా? అబ్బే కాదు సార్, మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని. అలా చెప్పు, లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి, నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నాను. అబ్బే కాదు సార్, ఇక యథాశక్తి వాడు చదువు సంధ్యలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి. అది సార్ మా కుటుంబ పరిస్థితి. అంటే ఇంటెల్లబాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనన్నమాట. చూడు మిస్టర్ కృష్ణ, నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం. ఈ నెల నుంచి నీ జీతం 1000 రూపాయలు పెంచుతున్నాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ